హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ చరిత్ర వ్లాగ్స్ ఇన్ కుకింగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెల్లుల్లి కారం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1.5 స్పూన్ శనగపప్పు, 1.5 స్పూన్ మినప్పప్పు, నేను యూజ్ చేసిన స్పూన్ కొంచెం పెద్దది, అలాగే 1.5 స్పూన్ ధనియాలు, 1.5 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడుగు మాడిపోతాయి. ఇలా ఫ్రై అయినాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఎండుమిర్చి పైనవి తొడిమలు తీసి వేయించుకోవాలి. ఎండుమిర్చి ఎండలో ఎండబెట్టి అలా ఫ్రై చేసుకుంటే ఘాటు తగ్గుతుంది, తొందరగా వేగిపోతాయి. ఇలా కలర్ చేంజ్ అయినాక ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఫ్రై అయినాక కొంచెం చింతపండు యాడ్ చేసుకొని ఇంకాసేపు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ రెసిపీకి మనం ఒక్క చుక్క కూడా ఆయిల్ యాడ్ చేయట్లేదు. 1 by 1 మనం గ్రైండ్ చేసుకున్నాం. మిక్సీ గిన్నె తీసుకొని మనం వేయించి పెట్టుకున్న ధనియాలు, జీరా ఇవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. దీంట్లోకి వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఈ ఎండుమిర్చిలోనే పీల్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుందాం. నాకు ఇక్కడ 4 పాయలు పట్టాయి. యాడ్ చేసినాక ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేద్దాం. సాల్ట్ యాడ్ చేసుకున్నాక కరివేపాకు యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుంటే మన వెల్లుల్లి కారం రెడీ అవుతుంది. ఈ కారం మేము మార్చిన కారం అని కూడా అంటాము. చాలా బాగుంటుంది. వేడి అన్నంలో అలా నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.